రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో బొంగులూరు రాఘవేంద్ర హోమ్స్ కాలనీ నాయకులు మాస బాలరాజ్, అందేకర్ మనోహర్ లాల్, సత్యనారాయణ రెడ్డి తదితరులు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిశారు. తమ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్య, డ్రైనేజీ, రోడ్డు మరియు కరెంటు తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కార్మికులు మరియు నాయకులు, రాష్ట్ర టీజేఎంయు ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, అబ్దుల్ రజాక్, బి శ్రీశైలం, కె రవీందర్, సురేష్ మకట్లాల్, బి మల్లేష్, కల్పన, గోలి రవీందర్ కుమార్ గౌడ్ తదితర నాయకులు యూనియన్ సమస్యలపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలవడం జరిగింది. అనంతరం తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణతలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ప్రధాన ఉపాధ్యాయుడిని మరియు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు యూనియన్లు ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం డిపో నుంచి బూడిద రాఘవేందర్ రెడ్డి గారిని గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరుగుతూ ఉన్నది. గౌరవ మల్రెడ్డి రంగారెడ్డి గారి ఎమ్మెల్యే గారి అనుమతితో ఈరోజు ఈ యొక్క రాఘవేందర్ రెడ్డి గారిని మరి ఇబ్రహీంపట్నం డిపో గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా ఈ యొక్క ఇబ్రహీంపట్నం డిపోలో ఉన్నటువంటి కార్మిక సోదరు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ జాతీయ మజ్దూరీలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ జాతీయ మజ్దూరీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 90 డిపోలు ప్రభుత్వంలో విలీనం కావాలని కార్మిక చైతన్య యాత్ర చేస్తూ ఈ యొక్క పెద్ద మా చైతన్య యాత్ర నిర్వహించి ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులు అదేవిధంగా అందరి మనసులో ఈ యొక్క కోరిక తీసుకురావడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో విలీనం చేస్తా అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని సాకారం చేస్తున్న సందర్భంగా మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ మరి నిన్న ప్రకటించినటువంటి ఎస్ఎస్సి 2026 పరీక్షా ఫలితాలలో అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్రూరుకు సంబంధించినటువంటి విద్యార్థి ఎస్ చరణ్ జిల్లా స్థాయిలో 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇతనికి 600 మార్కులకు 580 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాల నుండి 6 మంది విద్యార్థులకి 500కు పైగా మార్కులు రావడం జరిగింది. ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలను తీసుకురావడం జరిగింది. ఇదే పంతాను వచ్చే విద్యా సంవత్సరాల్లో కూడా కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా విద్యార్థి శ్రీ ఎస్ చరణ్ ఈ సందర్భంగా ఒక వాక్యం మాట్లాడతారు. నా పేరు ఎస్ చరణ్, జెడ్పీహెచ్ఎస్ తొర్రూరులో చదువుకుంటున్నాను. నాకు ఈ విద్యాలయం నుంచి చాలా విద్య అందింది. ఈ విద్యాలయం ఇందులో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కారణంగానే నాకు ఈ మార్కులు వచ్చినట్టు గర్వంగా చెప్తున్నాను. లక్ష్య, నాకు 520 మార్కులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ మార్కులు వచ్చినందుకు. దీనికంతా మా సార్ వాళ్ళే కారణం. జెడ్పీహెచ్ఎస్ తొర్రూరు స్కూల్. గుడ్ మార్నింగ్, నేను జెడ్పీహెచ్ఎస్ తొర్రూరు స్కూల్లో చదువుతున్నాను. నాకు 515 మార్కులు వచ్చినాయి. నేను ఈ మార్కులకి కారణం మా గురువులే అని గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే వారు చెప్పిన విద్యాభ్యాసం వల్లనే నేను ఇంత మార్కులు తెచ్చుకోగలిగినాను. థ్యాంక్ యూ.